గైస్ ఈరోజు సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చికెన్ అండి, 1 టీ స్పూన్ పెరుగు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో క్రష్డ్ మెంతి, ఉప్పు, కారం వేసుకుందాం. కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్, 1/4 టీ స్పూన్ బిర్యానీ పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసి కలిపేసుకుందామండి. పసుపు మర్చిపోయానండి, సో పసుపు కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇలా చేతితో కలుపుకోండి. లెమన్ స్వీట్ చేసి వేసుకుంటున్నానండి. స్వీట్ చేశాక ఇది మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దామండి. మ్యారినేట్ చేసిన చికెన్ ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేద్దామండి. ఒక పెద్ద ఆనియన్, 3 చిల్లీస్ తీసుకున్నాను. చూసారు కదండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఈ టైంలోనే సిమ్లోనే ఉంచి టమాటా పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను నిమ్మకాయ కలుపుకున్నాను కాబట్టి చిన్న టమాటోస్ 2 తీసుకున్నానండి. పెద్దదైతే 1 తీసుకోండి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాము. పచ్చి వాసన పోయాక చికెన్ యాడ్ చేసేస్తున్నాము. ఎందుకు పూర్తిగా ఆయిల్ వచ్చేంత వరకు ఫ్రై చేయట్లేదంటే చికెన్తో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి. కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టుకొని సిమ్లోనే చేసేసుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండండి. నేను చూపిస్తాను. ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా కట్ చేసాం కదా, అయ్యింది కాబట్టి ఇంకా కొంచెం ఈ నీరు కూడా పోనిద్దాము. ఫ్రై కాబట్టి, లేదు మాకు కొంచెం పులుసు కావాలి అనుకున్నప్పుడు ఈ టైంలో స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడే కలిపేద్దాము. మొత్తము నీరు ఏమీ లేకుండా ఉండేటట్లు ఫ్రై చేస్తున్నాను. మా పిల్లలకి అలాగే ఇష్టము. ఏంట కర్రీ కొంచెం వైటిష్గా ఉందంటే మా పిల్లలు కారం తినదని ఏది లేదండి. మీరు కావాలి అంటే మ్యారినేట్ అప్పుడే కొంచెం కారం వేసుకోవచ్చు, లేకుంటే ఇప్పుడైనా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నీట్గా ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసానండి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. ఇంకొక 5 మినిట్స్లో ఆఫ్ చేసేద్దాము. బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేద్దాం. నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి. నెయ్యి కరిగిపోతాను, ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేశాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈజీ అండ్ టేస్టీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.